డాక్టర్ గారు, బుచ్చిరెడ్డిపాలెం నుండి ఉమా ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 2.5 సంవత్సరాలు. పెద్దగా చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్యలేవీ లేవు. అయితే పాప పడుకునే విధానాన్ని చూస్తుంటే కాస్తంత ఆందోళనగా ఉంటోంది. పుట్టిననాటి నుండి పాప ఓ పక్కకు తిరిగి పడుకునేది. ఎప్పుడూ వెల్లికిలా పడుకునేదే కాదు. ఏడాదిగా బోళ్ల తిరిగి పడుకోవడం మొదలుపెట్టింది. ఆడపిల్ల కదా, ఇలా పడుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. నా ఆందోళన సరైనదేనా? సమస్యలు రావటానికి ఆస్కారం ఉందా? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలపగలరు అని అడుగుతున్నారు. ఒకవేళ 1 ఇయర్లో పిల్లల్ని అయితే బోర్లా పడుకోబెట్టద్దని చెప్తాము. తర్వాత పర్వాలేదు, బట్ ఇదే అలవాటు అవుతుంది అనుకుంటున్నట్టు అయితే మాత్రం పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. నిద్రపోయినప్పుడు తన బోర్లానే పడుకున్నా, తను నిద్రపోయినాక తన పొజిషన్ కొంచెం చేంజ్ చేసి పక్కన బొమ్మలు కానీ లేదా పిల్లోస్ కానీ, అంటే యాక్చువల్లీ ఇట్లా బోర్లా పడుకోవడం వల్ల వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల కూడా చాలామంది పిల్లలు ఇట్లా బోర్లా పడుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీన్ని కంపెన్సేషన్గా ఏం చేయాలి అంటే, వాళ్ళు సైడ్కి తిరిగి పడుకున్నా కూడా సైడ్ వాళ్ళకి ఇష్టమైన బొమ్మ కానీ లేదా పిల్లోస్ కానీ పెట్టడం వల్ల వాళ్ళతో పాటు ఎవరైనా ఉన్నారు అన్న సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు వేరే పొజిషన్స్లో కూడా పడుకోవడానికి ఇష్టపడతారు. పడుకున్నాక కూడా మీరు పొజిషన్ చేంజ్ చేయొచ్చు, లేదా ఇట్లనే పక్కన బొమ్మ పిల్లోస్ పెట్టడం వల్ల కూడా ఈ పొజిషన్ చేంజ్ చేయొచ్చు. లేదా కొంతమంది లైట్ వేసుకొని పడుకుంటే కూడా సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. సో అలా ఉంచి కూడా పొజిషన్ మార్చి పడుకోవడానికి హెల్ప్ చేయొచ్చు అండి. దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు, బట్ ఇది హ్యాబిట్, అలవాటు అవుతుంది అంతే. సో ఇలా చేంజ్ చేయడం వలన మారిపోయే ఛాన్స్ ఉంటుంది.